హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం కెటిల్ బెల్తో బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేయబోతున్నాం. సో దీంట్లో మీకు కంప్లీట్గా బ్యాక్ స్ట్రెంథనింగ్ వచ్చేసి దీంట్లో జరుగుతుంది. అండ్ అలాగే మన గ్లూట్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ కూడా దీంట్లో యాక్టివేట్ అవుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఆల్టర్నేటివ్ అంటే రైట్తో స్టార్ట్ చేస్తాం, లెఫ్ట్ ఎండ్ చేస్తాం, అండ్ లెఫ్ట్ స్టార్ట్ చేసి రైట్ ఎండ్ చేస్తాం. సో ఏం లేదు, జస్ట్ ఈజీ మెథడ్ అది. ప్రతి దాంట్లో కూడా ఈ డిస్టెన్స్ మాత్రం మీరు దీన్ని వదిలేయకండి. సో సేమ్ షోల్డర్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ మూమెంట్ చూసిన తర్వాత మీరు వెయిట్స్ తీసుకోండి. సో హోల్డింగ్ వచ్చేసి మనం లిఫ్ట్ చేసినప్పటికీ దాన్ని హోల్డ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పైనకు వస్తున్నప్పుడు మనం అలా నేర్చుకున్నాం ఏంటంటే థమ్ ఫింగర్ లైక్ చేస్తున్నప్పుడు పైకి వస్తుంది. అండ్ అక్కడ మీరు ఈ ఫింగర్స్ వదిలేస్తూ ఈ డంబెల్, ఈ కెటిల్ బెల్ని మనం హ్యాండ్ చేంజ్ చేయాలి. మళ్ళీ ఇది రివర్స్ వెళ్తుంది. ఈ హ్యాండ్ సేమ్ అదర్ సైడ్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ పైకి వచ్చినప్పుడు, సో నేను స్లో మోషన్లో మీకు చూపిస్తూ ఉన్నప్పుడు మీరు జస్ట్ ఆ ఒక హ్యాండ్ వేరియేషన్ని అర్థం చేసుకోండి. అండ్ తర్వాత ఆ కెటిల్ బెల్ వెయిట్ ఉంటుంది కాబట్టి సో దాంట్లో పర్ఫెక్ట్ మూమెంట్ రాదు. సో ఈ మూమెంట్ అర్థమైన తర్వాత మీరు వెయిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో క్లియర్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పొజిషన్లో నుండి కెటిల్ బెల్ తీసుకుంటున్నాం. సో ప్రతి దాంట్లో కూడా హుక్ అదంతా కూడా మీరు ఒకసారి జస్ట్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం కెటిల్ బెల్ హోల్డ్ చేసినప్పుడు చేసేటప్పుడు కూడా ఆ కంటిన్యూషన్ అనేది మీకు ఆ హ్యాండ్కి అర్థమైపోతుంది. అంటే హోల్డింగ్ అంతా కూడా ఈజీ అవుతుంది. సో సేమ్ థింగ్, హోల్డ్, పైకి లిఫ్ట్ చేసినప్పుడు లిఫ్ట్ చేంజ్, లిఫ్ట్ చేంజ్, లిఫ్ట్ చేంజ్, లిఫ్ట్ చేంజ్, లిఫ్ట్ చేంజ్, లిఫ్ట్ చేంజ్, లిఫ్ట్ చేంజ్. సో దీంట్లో మీరు చేంజ్ చేసేటప్పటికి ఏం చేస్తామంటే ఎప్పుడైతే కెటిల్ బెల్ చేంజ్ అవుతుందో సో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ రివర్స్ ఎప్పుడైతే వస్తుందో బ్యాక్ పోస్చర్ కాన్సన్ట్రేట్ చేయండి. సో మనకు ఎంటైర్ పోస్చర్ అంతా అదే ఉంటుంది. జస్ట్ చేంజింగ్ ఒకటే మనకు ఇక్కడ, జస్ట్ ఇది ఒకటే చేంజ్. ఓకే, సేమ్ మళ్ళీ పోస్చర్ మాత్రం కంటిన్యూ ఉంటుంది. ఆ పైనకి వెళ్ళినప్పుడు మాత్రమే చేంజ్, సేమ్ పోస్చర్, చేంజ్, సేమ్ పోస్చర్ అగైన్. సో బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఎక్సెల్, సో దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ నేను షోల్డర్ లెవెల్ మాత్రమే లిఫ్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కువ పైనకు అవసరం లేదు. అండ్ అలాగే స్వింగ్ చేస్తున్నప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయండి, ఫోల్డ్ చేయొద్దు హ్యాండ్స్. సో ఈ విధంగా డౌన్, ఇక్కడికి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ కెటిల్ బెల్ చేంజ్ చేయాలి. అండ్ అలాగే సో దీన్ని మీరు ఫస్ట్ ప్రతి వేరియేషన్ కూడా ఒక 15-20 కౌంట్స్ అలవాటు అయిన తర్వాత ఒక్కొక్క వేరియేషన్కి షిఫ్ట్ కండి. అండ్ అలాగే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆ కెటిల్ బెల్ని కంప్లీట్గా టైట్గా హోల్డ్ చేయొద్దు. సో ఒకవేళ టైట్గానే మీరు హోల్డ్ చేసినట్లయితే ఈ హ్యాండ్ ఇట్లా రబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి జస్ట్ హుక్ మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ హుక్, సో ఇదే హుక్, 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 హుక్. సో 4 ఫింగర్స్ హుక్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి, అది ఈజీగా అర్థమవుతుంది. అండ్ హెవీ వెయిట్తో మాత్రం అస్సలు చేయొద్దు, లైట్ వెయిట్తోనే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైట్ వెయిట్తో చేసినప్పుడు మీకు ఈ రొటేషన్ అంతా కూడా ఈజీ అవుతుంది. అండ్ అలాగే చేయి జారిపోకుండా కూడా చూసుకోండి. సో ఫస్టే హెవీగా బాగా హైట్ లిఫ్ట్ చేయకుండా జస్ట్ ఇక్కడ నుండి నీస్ లెవెల్ లిఫ్ట్ చేసినా సరే ఈ విధంగా. సో ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు హ్యాండ్ రొటేషన్ అవుతుంది, ఈజీగానే ఉంది అన్నప్పటికీ పైకి. సో ఈ విధంగా ఒక ఈచ్ హ్యాండ్ 15-20 కౌంట్స్ వరకు మీరు దీన్ని చేయవచ్చు. ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోస్టర్. అండ్ అలాగే కెటిల్ బెల్ని హుక్ హోల్డ్ చేస్తున్నాం సింగిల్ హ్యాండ్తో. సో ఇప్పుడు నేర్చుకోబోయేది 2 హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ మనము ఈ కెటిల్ బెల్ స్పేస్ వచ్చేసి ఎక్కువ ఉండదు, జస్ట్ మన ఒక హ్యాండ్ పట్టడం అంతమే ఉంటుంది. సో మనం దీంట్లో 2 హ్యాండ్స్ యూజ్ చేయాలన్నప్పుడు ఈ 3 ఫింగర్స్ని ఈ విధంగా, సో దీన్ని ఇలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో సింగిల్ హ్యాండ్ వచ్చినప్పుడు ఓకే, హుక్ మనం దీనిలో మెయింటైన్ చేస్తాము. అండ్ 2 హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ 3 ఫింగర్స్, సో ఈ విధంగా మనం దీన్ని హోల్డ్ చేస్తూ, సో లిఫ్టింగ్ కూడా మనం పర్ఫెక్ట్గా ఇందాక ఫస్ట్ సింగిల్ హ్యాండ్లో ఎలా చేస్తామో దీంట్లో కూడా అలాగే ఈ విధంగా హోల్డ్, పైనకి లిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని మనం స్వింగ్ చేసే విధానం కూడా సేమ్ అలాగే. సో డౌన్, ఇక్కడ నుండి బ్యాక్ తీసుకుంటూ
పైకి. సో ఈ స్వింగ్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఓవర్ ఎంటైర్ బాడీ వెయిట్ అనేది ఇది పడుతుంది. అండ్ అలాగే లిఫ్ట్ చేసేటప్పుడు కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ సేమ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బెల్, దీని బెల్ అని కూడా అంటాం మనం. సో బెల్ కిందికి వస్తున్నప్పుడు ఇన్హేల్ విత్ నోస్, పైకి ఎక్సెల్. సో ఈ విధంగా దీన్ని స్వింగ్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఫోకస్ చేయాల్సింది బ్యాక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ అలాగే హ్యామ్స్ట్రింగ్ పైన కూడా ఫోకస్ చేయండి. సో కాన్సన్ట్రేట్ లోవర్ బ్యాక్, హ్యామ్స్ట్రింగ్, గ్లూట్. సో ఈ బెల్ పైకి వెళ్తున్నప్పటికీ ఒక మూమెంట్ లాగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో రెండు సైమల్టేనియస్లీ లిఫ్ట్ అండ్ బ్రీత్ అవుట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం బెల్ ఎప్పుడైతే బ్యాక్ తీసుకున్నామో కంప్లీట్గా నీస్కి పైనకి ఈ హ్యామ్స్ట్రింగ్ మసిల్ దగ్గర ఇక్కడికి బెల్ ఎండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ. అండ్ పోస్చర్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, ఈ విధంగా స్ట్రైట్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఇన్హేల్ అండ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ బ్యాక్ స్క్వీజ్ చేయాలి అండ్ చెస్ట్ పోస్చర్ని మిస్ చేయొద్దు. సో ఈ విధంగా హంచ్ చేయకుండా చెస్ట్ స్టిఫ్గా పెట్టేసేయండి. లిఫ్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ చెస్ట్ లెవెల్ లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సో అప్పర్ యాబ్స్ వరకు ఎక్కువ వరకు లిఫ్ట్ చేయండి, ఎక్కువ పైకి ఏం అవసరం లేదు. సో ఇంతవరకు లిఫ్ట్ చేసినప్పుడు యాబ్స్, గ్లూట్ అండ్ లోవర్ బ్యాక్ కూడా మీకు దీంట్లో స్క్వీజ్ చేయొచ్చు. సో ఈ విధంగా అగైన్. సో హోల్డ్. సో దీన్ని మీరు చేసేటప్పుడు మినిమం కౌంట్ వచ్చేసి ఒక 25 to 30 కౌంట్స్ వరకు మీరు చేయొచ్చు. అండ్ అలాగే దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ సేమ్ ఆ ఎల్బో ఫోల్డ్ చేయొద్దు. అండ్ అలాగే లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ పైకి లిఫ్ట్ చేయొద్దు. సో ఫోల్డింగ్ లేదు, ఎక్కువ పైనకి హ్యాండ్ లేదు, జస్ట్ చెస్ట్ లెవెలే ఇక్కడ ఉన్నాం, లిఫ్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వేరియేషన్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క గ్రిప్ అండ్ అలాగే అది రిస్ట్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. సెకండ్, స్వింగ్ చేసేటప్పటికి మీకు షోల్డర్స్ అండ్ సైడ్ రిప్స్ ఇక్కడంతా కూడా మీకు యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అండ్ థర్డ్, ఆల్టర్నేటివ్ చేస్తున్నప్పటికీ మీకు మొబిలిటీ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేట్ కూడా చేయగలుగుతారు. అండ్ ఫోర్త్ వన్ దీంట్లో ఏంటంటే 2 హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ బ్యాలెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా దీంట్లో జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వేరియేషన్. సో ఈ రెండు కలిపి చేస్తామన్నమాట. సో ఫస్ట్ వేరియేషన్ ఏదైతే నేర్చుకున్నామో అది, అండ్ లాస్ట్లో ఏదైతే చేసామో ఇది, రెండు వేరియేషన్స్ కలిపి ఒక 20-25 కౌంట్స్ వరకు చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనం నేర్చుకున్నట్టుగా ఆల్రెడీ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్లోనే ఉన్నాము. అండ్ బెల్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఈ స్వింగ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వింగ్ అండ్ దీన్ని కంట్రోల్ చేసిన తర్వాత డౌన్, అగైన్ స్వింగ్, డౌన్. ఈ వెయిట్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పైకి లిఫ్ట్ చేస్తున్నాం, ఓకే. ఈ స్వింగ్లో రివర్స్ వెళ్ళేటప్పటికి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ స్వింగ్ చేయొద్దు, ఆ వెయిట్ని కంట్రోల్ చేస్తూ సో కిందికి వెళ్ళాలి ఈ విధంగా. ఓకే, అగైన్ బ్రీతింగ్. సో కంటిన్యూషన్లో మనకు ఈ స్వింగ్ వచ్చేటప్పటికి సో దీన్ని పైనకి లిఫ్ట్ చేస్తున్నాము, ఓకే. రివర్స్ వచ్చినప్పటికీ కంట్రోల్ అవ్వకుండా సో మీకు బ్యాలెన్స్ కానీ అవుట్ అయితే మీరు ఈ యొక్క లెగ్స్ని అబ్జర్వ్ చేస్తే సో ఈ టోస్ అనేది మనం లిఫ్ట్ చేస్తూ ఉంటాము. మీరు ఆ బ్యాలెన్స్లో అర్థం చేసుకోండి ఒకసారి. సో ఈ విధంగా బ్యాక్ ఆ వెయిట్ అనేది రిసీవ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బాల్ కానీ వేసినప్పుడు మనం క్యాచ్ తీసుకునేటప్పుడు ఆ రిసీవింగ్ ఎలాగైతే వెయిట్ని మనం డ్రాప్ చేస్తామో ఆ విధంగా వెయిట్ అనేది కూడా ఇక్కడ ఈ విధంగా బ్యాక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అగైన్ స్వింగ్. అది ఒకవేళ హెవీ వెయిట్ అయినప్పుడు దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. రివర్స్ వచ్చిన తర్వాత డౌన్, అగైన్ ఫ్రెష్గా మళ్ళీ 1 హోల్డ్, 2 1 2 1 2. సో దీంట్లో మీరు ప్రతి రెపిటేషన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది. లిఫ్ట్ చేస్తున్నాం, చెస్ట్ కంటిన్యూ రేజ్ చేసి ఉంచాలి. డౌన్ వెళ్తున్నాం, అదే పోస్చర్ కంటిన్యూ ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ అండ్ డౌన్. సో అప్పర్ బాడీ వచ్చేసి ఫ్రేమ్ కంప్లీట్గా ఫిక్స్ చేసి ఉంచండి. అండ్ లోవర్ బాడీ వచ్చేసి ఆ వెయిట్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనము ఒక 25 to 30 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఫస్ట్ బేసిక్ వచ్చేసి మనము కెటిల్ బెల్ ఎలా హోల్డ్ చేయాలో తెలుసు. సో కంప్లీట్గా మన కాన్సెప్ట్ వచ్చేసి దీంతో అంటే మిస్టేక్స్ లేకుండా ఆల్మోస్ట్ ఏ వర్కౌట్ ఎవరు చేసినా సరే ఒక చిన్న మిస్టేక్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అందరూ పర్ఫెక్ట్ అని కూడా కాదు, అలా అని చెప్పి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే నేర్చుకోవడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు ఏదైతే కావాలో అది ఈజీగా దొరుకుతుంది. సో మనం ఈ లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ ఆ హోల్డింగ్ అనేది కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే ఒక్కో వేరియేషన్ దాంట్లో ఉండే ఎఫెక్ట్ ఏంటో మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతాము. సో కెటిల్ బెల్ స్వింగ్ కావచ్చు అండ్ డెడ్ లిఫ్ట్స్ కావచ్చు, సో దాంట్లో ఏ వేరియేషన్ అయినా సరే లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అనేది ఈ వేరియేషన్స్లో ఇప్పుడు మనం చేసిన వేరియేషన్లో కంప్లీట్గా మీకు డెవలప్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఎవరికైనా లోవర్ బ్యాక్ ఒకవేళ పెయిన్ ఉంటే అంటే హెల్త్ రిలేటెడ్ ఇదివరకు ఏదైనా పెయిన్ ఉన్నా కానీ లేదంటే ఏదైనా ఇంజురీస్ సర్జరీస్ అట్లాంటిది ఏదైనా అయితే ఈ వేరియేషన్స్ని చేసే ముందు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ అలాగే అయిన తర్వాత ఈ వేరియేషన్స్ ఓకే అన్నప్పుడు ఫిజియోని కానీ కన్సల్ట్ అయితే అప్పుడు బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఈ వేరియేషన్స్ అనేవి ఏంటంటే కంప్లీట్గా లోవర్ బ్యాక్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ అదేవిధంగా సో ఎంటైర్ బాడీ ఫ్యాట్ కూడా దీంట్లో రెడ్యూస్ అవుతుంది. సో చూసి చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మనము కంటిన్యూషన్లో వచ్చేసి మనము స్టెప్పర్ వర్కౌట్స్ నేర్చుకున్నాము, డంబల్స్ నేర్చుకున్నాము, బాంబో స్టిక్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు కెటిల్ బెల్తో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. సో ఇదే కాకుండా ఇంకా హోమ్ ఎక్విప్మెంట్స్, సో ఆ యొక్క ఎక్విప్మెంట్స్ని ఎలాగైతే యూజ్ చేయాలి, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా వాడుకోవాలంటే ఆ ఇంపాక్ట్ ఏ మసిల్ పైన పడే విధంగా చేసుకోవాలో సో కంప్లీట్ డిజైన్ అనేది నేను మీకు ఇస్తాను. ఇలాంటి వర్కౌట్స్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ JP signing out.